నమస్కారం. బండారు వారి కథల్లో మళ్ళీ మనం గజేంద్ర మోక్షణం గుర్తు చేసుకుందాం. గజేంద్ర మోక్షణంలో ఏముంటుంది? భాగవతంలో ఒక ఏనుగు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి మొసలి బారిన పడి మొసలి కాలు పట్టుకుని విడవకపోతే విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. విష్ణుమూర్తి వచ్చి ఆ గజేంద్ర మోక్షణం కల్పిస్తాడు. దాన్ని మొసలి తల నరికేస్తాడు విష్ణు చక్రంతో. ఇది ఇక్కడ మొసలి ఉంది, ఏనుగు ఉంది. కానీ మధ్యన ఒక పాత్రను తీసుకొచ్చి కొత్త కథ చెప్పుకుందాం మనం ఇక్కడ. అంటే తాబేలు ఉభయచరం, మీకు నీళ్ళలో ఉంటుంది, అట్లాగే భూమి మీద ఉంటుంది. మొసలేమో బయట ఉన్నా కూడా నీళ్ళే దానికి ఆవి పట్టు, నీళ్ళలో ఉంటే దాని బలం. అంటే తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు అంటారు కదా, అట్లాగే నెలవులు తప్పినప్పుడు మిత్రులు మిత్రులు అవుతారు. కనుక ఏనుగు బలం అంతా భూమి మీద, ఏనుగు నీళ్ళలో లేకపోతే బలం తక్కువ, మొసలి పట్టేస్తుంది కదా. అట్లా చూసుకుంటే ఒక తాబేలుకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఉభయచరంగా ఇటు పక్క నీళ్ళలో ఉంటుంది, బయట ఉంటుంది. అదేం చేసింది, ఏనుగు కదా చాలా పెద్దది కదా, సింహం కంటే అసలు అన్ని జంతువుల కంటే పెద్ద జంతువు ఏనుగు కదా, దాంతో నేను గెలుస్తా అని ఛాలెంజ్ చేద్దాం, దాని కుటిల నీతిని ఉపయోగించి ఒక రకంగా మోసం చేసి దాన్ని గెలిచే ప్రయత్నం చేద్దామని ఆలోచన వచ్చింది. ఒక ఏనుగుని గెలిస్తే లాభమైంది, ఏనుగుతో పాటు ఇటు మొసలిని కూడా గెలవాలి. వాళ్ళిద్దరు పోటీ పడ్డారు కదా, అప్పుడు నేను పోటీ పడతా ఇద్దరు వేరువేరుగా అని చెప్పి అనుకొని ఒకరికి తెలవకుండా ఒకరితో ఛాలెంజ్ చేసింది. ఏది? తాబేలు. ఏమని? ఏనుగా ఇంత పెద్దదాని కదా, నేను చాలా చిన్న జంతువులు, నేను నీళ్ళల్లో ఉంటాను, బయట ఉంటాను, కనుక నేను నది ఒడ్డుకు నిలబడి నేను ఒక తాడు కోసం పట్టుకుంటాను, నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నువ్వు ఆ తాడు కోసం నీ తొండంతో పట్టుకొని లాగేసి నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తాను చూడాలి. ఇదంతా పని, తాబేలు ఎంత చిన్నది, సమస్య లేదు, నేనే గెలుస్తానని ఏనుగు సంతోషంగా ఒప్పుకున్నది. ఒక కొస తొండానికి ఇస్తే ఏనుగు తొండంతో గట్టిగా బంధించింది. ఇటు కొస అటు మనకు తాబేలు పట్టుకున్నది, నీటి కొసకు ఉన్నది. అంటే ఆ కొస, తాడు కొస నీళ్ళలోకి విడిచేసింది. ఇంకా అది ఎంత దూరం ఉందో తెలియదు, కేవలం తాబేలు మాత్రమే కనపడుతుంది ఏనుగుకు. అటుపక్కన అదే ఛాలెంజ్ను ఏనుగుకు తెలియకుండా మొసలితో చేసింది ఈ తాబేలు. మొసలి అన్నది, నువ్వు నీళ్ళల్లో ఉంటే బలం కదా, పెద్ద ఏనుగునే ఓడించానా అంటావు, విష్ణుమూర్తి వచ్చితేనే తప్పలేదు నీకు దండన, ఇప్పుడు చూద్దాం నాతో గెలుస్తావా లేదా, నేను చాలా చిన్నదాన్ని కదా అని చెప్పి తాబేలు మళ్ళీ ఇటు పక్కన మొసలితో కూడా ఛాలెంజ్ చేసిందట. ఏమని అంటే, నువ్వు నీళ్ళల్లో ఉండు, ఈ కొస తాడు కొస పట్టుకో, నోటితోని గట్టిగా లాగు, నేను నీళ్ళలోకి వస్తానా రానా తెలుసుకుందాం, అప్పుడు నువ్వు గెలిచినట్ట నేను గెలిచినట్టు తెలుద్దామని చెప్పి నీటి కొసన అంటే ఇద్దరికి మధ్యన మభ్య పెట్టింది. ఏనుగుకేమో తాబేలు పట్టుకున్నట్టే ఉంది అక్క తాడు, నోరు పెట్టి పట్టుకున్నది. అట్లాగే మొసలి నీళ్ళల్లో ఉంది కనుక, నీళ్ళ లోపల మునిగి ఉంది కనుక బయట తాడు పట్టుకున్న కొస ఇంకోటి ఏనుక్కుందని తనకు తెలియదు. పైన ఉన్న ఏనుక్కేమో నీళ్ళ లోపల ఉన్న మొసలి తెలియదు. మధ్యన ఈ రెండింటి మధ్యన ఉండి నీటి కొసకున్న తాబేలును ఈ రెండు చూస్తున్నాయి. తాబేలు పట్టుకుందని మొసలి తెలుస్తున్నది, ఏనుగు దూరంగా ఉంది కనుక ఏనుగు కూడా తాబేలు కొస పట్టుకుందని తెలుస్తున్నది. ఇద్దరి మధ్యన రెడీ అనగానే పోటీ మొదలైంది. ఇటుపక్క ఏనుగు బలంగా గుంస్తుంది, అటుపక్క మొసలి బలంగా గుంస్తుంది. మధ్యన తాబేలు కేవలం పట్టనట్టుగా ముట్టనట్టుగా నోరు పెట్టేసి తానే యాక్షన్ చేస్తున్నది. ఈలోపు గట్టిగా ఇద్దరు కూడా అలసిపోయినారు, చాలా లాగి ఏనుగు ఒప్పేసుకుంది. తాబేలా అసలు నువ్వే గెలిచినట్టు, నేను ఇంత గుంజినా వస్తలేదని. ఎందుకంటే మొసలి బలం తాబేలు కానీ మనకు ఏనుగు కంటే ఎక్కువ కదా, నీళ్ళల్లో ఉంది కదా, గుంజేస్తున్నది. ఇటు పక్కన మొసలి కూడా అలసిపోయింది. మొసలి కూడా ఏమన్నదట తాబేలతో తన ఓటమిని ఒప్పుకొని, అవును తాబేలా, నేను నీ ఓటమిని ఒప్పుకుంటున్నా, నిజంగా ఆనాడు ఏనుగుని ఎట్లా జయించిన, ఏనుగుని ఎట్లా పట్టుకుని తెలుస్తలేదు, కానీ నువ్వు చాలా చిన్న జంతువు, నిన్ను పట్టుకోలేకపోతున్నాను, నేను గట్టిగా గుంజలేకపోతున్నాను, నీ బలంతో నేను సరిపుతూగలేకపోతున్నాను. ఇటు పక్కన మొసలి కూడా తన ఓటమిని ఒప్పుకుందట. ఇది అంటే రెండిటి మధ్య, రెండు బలాల మధ్యన గట్టిగా ఉండి ఆ రెండు బలాలు కొట్లాడుకుంటే మధ్యన ఉన్న తాబేలు ఇద్దరితోని వేరువేరుగా గెలిచినట్టు నిరూపించుకునేది. ఇది మోసంతోనే కావచ్చు. అటుపక్క ఏనుగు తెలియదు, ఇటు పక్కన మొసలి గుంజుతున్నట్టు, ఇటు మొసలికి తెలియదు ఇటు పక్కన ఏనుగు గుంజుతున్నట్టు, కానీ రెండు సమాన బలాల మధ్యన ఈ తాబేలు అనేది తాను గెలిచినట్టు ఇద్దరితోనే ఒప్పించబడ్డది. ఇది కథ. చాలాసార్లు మనం అనుకుంటాం కథలో నీతి ఏముంటుందంటే, ఇద్దరు బలాఢ్యుల మధ్యన మనం పోతే మధ్యన నలిగిపోతూ ఉంటాం, కానీ కుటిల నీతో లేకపోతే మోసం ఉంటే నలిగిపోము అనే దానికి ఇది ఉదాహరణ ఓ రకంగా చెప్పాలంటే. అట్లానే ప్రజలలో కూడా, అంటే ఇది కేవలం ఈ జంతువుల కంటగంటినప్పుడు ఈ రెండు జంతువుల మధ్యన పోటీలో
తాబేలు గెలిచినట్టు మోసంతో గెలిచి చూపించింది. ఇట్లాగే మోసం కాకుండా మనుషుల మధ్యన కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనుషులు కూడా ఇట్లాగే గెలుస్తుంటారు మధ్యన అని మనకు తెలుస్తుంటుంది. ఉదాహరణకు రాజకీయాన్ని తీసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పక్కన వైసీపీ గట్టిగా బలంగా ఉంది, ఇటు పక్కన టీడీపీ బలంగా ఉన్నది. ఈ రెండింటి మధ్యన పోటీపడి అంటే ఈ రెండింటి మధ్యన ఇటుపక్క అటుపక్క మధ్యన ఉన్న జనసేన 21 సీట్లు 21 సీట్లు గెలుచుకున్నది. ఆ రెండు బలాల మధ్య గట్టిగా పోటీపడి ఒక దిక్కుంటే గెలుచుకున్నది. అటుపక్కన బీజేపీ కూడా గెలుచుకున్నది. రెండింటి మధ్యన ఉన్నది అది. కనుక అట్లా లాభపడ్డ సందర్భాలు చూస్తున్నాం, కొన్నిసార్లు నష్టపోయిన సందర్భాలు కూడా చూస్తాం. తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఈ మూడు ముక్కలాటలో ఇప్పుడు ఇక్కడ కూడా మూడు ముక్కలాట, ఒక రకంగా బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ రెండు పక్కల సమాన బలాలు గుంజుకుంటే ఈ రెండు పార్టీలు లాభపడ్డాయి ఒక ఇద్దరు బలాల మధ్యన ఉంటే. అట్లాగే ఇక్కడికి వచ్చే తెలంగాణకు వచ్చే తర్వాత తెలంగాణ రాజకీయాలు కూడా మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ, అటు పక్కన టీడీపీ, మన టీఆర్ఎస్, బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. రెండు ప్రాంతీయ పార్టీ, ఒకటి జాతీయ పార్టీ గట్టిగా ఉన్న సందర్భంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు నష్టపోయింది. ఎట్లా మధ్యన ఈ రెండింటి మధ్యన అంటే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటీపడి గట్టిగా ఉంచుకుంటే బీజేపీ నష్టపోయింది. అట్లానే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు ముక్కలాట్లో బీఆర్ఎస్ నష్టపోయింది. ఈ రెండు బలాల మధ్యన అంటే మధ్యకు పోతే నష్టపోయే జరుగుతాయి, లాభపడే రాజకీయాలు జరుగుతాయని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఈ రెండు జంతువుల మధ్యన మూడు బలాల మధ్యన బలమైన వ్యక్తుల మధ్యన ఒక్కోసారి పోతే మానతాల పండే పలుకుతుందని ఒక నీతి ఉన్నది. కాదు రెండింటి మధ్యన పోయి ఇద్దరిని మోసం చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు అనేది కూడా ఒక నీతి కనపడుతుంది మనకు మనుషులలో, రాజకీయ పార్టీల్లో. అందుకని ఈ కథని ఇట్లా అర్థం చేసుకుందాం. ఏదేమైనా సరే మనుషులకు జంతువులకు పోలుస్తూ ఈ కథలు చెప్పుకుంటుంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా మీకు కూడా. మరొకసారి నమస్కరిస్తూ